హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి యూట్యూబ్ ఛానల్. నేను ప్రవీణ్ కుమార్. లక్షల మంది యాస్పిరెంట్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలని టీజీపీఎస్సీ తేదీలో సహా ప్రకటించింది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ న్యూస్. సో అభ్యర్థులో ఉన్న యాంగ్జైటీ, ఇన్ఫ్యాక్ట్ ఎగ్జైట్మెంట్ని నిన్న మనకు టీజీపీఎస్సీ ఇచ్చిన తేదీలతో ఇది ఎండ్ అయిపోయింది, మనకు తేదీలతో సహా ప్రకటించింది. సో టీజీపీఎస్సీ గ్రూప్స్ రిజల్ట్స్ని గ్రూప్ 1 ముఖ్యంగా 10th మార్చ్ 10th సో ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ని మార్చ్ 10th ప్రకటించనుంది. అలానే గ్రూప్ 2 పరీక్షని మార్చ్ 11 జిఆర్ఎల్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అలానే గ్రూప్ 3 పరీక్ష మార్చ్ 14 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అక్టోబర్లో గ్రూప్ 1 పరీక్ష కంప్లీట్ అయిపోయింది. అలానే నవంబర్లో గ్రూప్ 3 పరీక్ష కంప్లీట్ అయింది. అలానే డిసెంబర్ 2024లో గ్రూప్ 2 పరీక్షని టీజీపీఎస్ నిర్వహించింది. సో ఫలితాలని మనకు మార్చ్ 10th గ్రూప్ 1, మార్చ్ 11th గ్రూప్ 2 అండ్ మార్చ్ 14th గ్రూప్ 3. సో 10న గ్రూప్ 1 ఫలితాలు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామ్స్తో పాటు పలు పోటీ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన తేదీలను టీజీపీఎస్సీ ప్రకటించింది. శుక్రవారం టీజీపీఎస్సీ కమిటీ సమావేశం కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పలు పరీక్షల ఫలితాలపై చర్చించారు. అనంతరం 5 పరీక్షలకు సంబంధించిన ఫలితాల విడుదల తేదీలను ప్రకటించారు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను వెల్లడించనున్నారు. అలాగే ఈ నెల 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు. స్టేట్లో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2024 జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా 3,02,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 1:50 రేషియోలో మెయిన్స్కు 31,403 మందిని ఎంపిక చేస్తే 21,093 మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయ్యారు. వీరందరికీ వచ్చిన మార్కులను ఈ నెల 10న టీజీపీఎస్ రిలీజ్ చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2024 డిసెంబర్ 15, 16 తేదీలో జరిగిన పరీక్షలకు 5,50,000 మందికి గాను 2,51,000 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టులను కమిషన్ ఈ నెల 11న విడుదల చేయనున్నది. 1,363 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గత ఏడాది జరిగిన పరీక్షలకు 5,36,000 మందికి గాను 2,69,000 మంది హాజరయ్యారు. వీరందరి జిఆర్ఎల్ డాటాను టీజీపీఎస్సీ నెల 14లో రిలీజ్ చేయనున్నది. వీటితో పాటు వివిధ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన 1:1 ఫలితాలు ఈ నెల 17న రిలీజ్ చేయనున్నారు. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్కి తెరపడింది. సో ఈ 1 వీక్లో మనకి ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో అభ్యర్థులు ఎవరైతే జాబ్స్ కొడుతున్నారో వారికి కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అలానే ఎవరైతే ముఖ్యంగా అతి తక్కువ మార్కులతో కోల్పోయి కొంచెం బాధలో ఉంటారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సో లైఫ్ విల్ గివ్ అస్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ని మనం వాడుకుంటూ ముందుకు వెళ్ళడమే. సో మనకు అలానే టీజీపీఎస్సీ మనకు త్వరలోనే మరో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికి మళ్ళీ సిద్ధం అవ్వండి, ఖచ్చితంగా మనకు వస్తుంది. అలానే డాక్యుమెంట్స్ కూడా ఇప్పటి నుంచే మీరు అందరు సిద్ధం చేసుకోండి, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి. సో ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్, ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ మనకు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలానే హాల్ టికెట్ పెట్టుకోవాలి. అలానే ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, అలానే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు ఇలాంటి ఎక్సెట్రా మొదలైనవి మనం దగ్గర ఉంచుకోవాలి. అలానే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ అంటే ఇది సర్టిఫికేట్స్ కూడా కావాలి. అలానే క్యాస్ట్ సర్టిఫికేటు, అలానే ఈడబ్ల్యూఎస్ వారిది ఇన్కమ్ సర్టిఫికేట్ హూ ఆర్ క్లెయిమింగ్ ది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. సో ఇలాంటి ఎక్సెట్రా బోనోఫైడ్ సర్టిఫికేట్స్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ అందులో ఏదన్నా క్లాస్లో మనం చదవకున్నా కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇస్తారు అది. అలానే అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఒకటి, ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇఫ్ యూఆర్ ఎంప్లాయ్ ఇలాంటి సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవాలి. అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి క్లెయిమింగ్ చేస్తున్నారో వారి సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోవాలి. సో ఇలా డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా కొత్త సంవత్సరం అంటే ఈ ఇయర్ లేటెస్ట్ సర్టిఫికేట్స్ని దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు కూడా మనకు పెద్ద సమయం ఇవ్వకపోవచ్చు, గ్యాబు త్వరలోనే కూడా అవి కూడా ప్రకటించే అవకాశం ఉంది. కావున ముందస్తుగానే మనం ఇవన్నీ దగ్గర పెట్టుకోవడం చాలా ఉత్తమం. కావున విద్యార్థులు ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
అండ్ ఎవరైతే జాబ్ కొడుతున్నారో వాళ్ళందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.